హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్. ఇప్పుడే మన విశ్వసేన్ గారు నటించిన మెకానిక్ రాకీ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా విశ్వసేన్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు మూవీ నచ్చకపోతే మీరే వెళ్ళొద్దని. సో మరి నిజంగానే హిట్ కొట్టారా లేదా అని చూద్దాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో రాకీ వాళ్ళ నాన్న ఒక గ్యారేజ్ని అయితే విలన్ కబ్జా చేద్దామని చూస్తూ ఉంటాడు. సో అది జరగకుండా రాకీ ఎలా అడ్డుపడ్డాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ స్టోరీ విషయానికి వస్తే చాలా బేసిక్గా అనిపించిందండి. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే విశ్వక్సేన్ గారు అండి, ఆయన అయితే మెకానిక్ రాకీ అనే క్యారెక్టర్ను ఓన్ చేసుకొని ఇచ్చి పడేశారని చెప్పాలి. దానికి తోడు ఆయన యాటిట్యూడ్, ఆ మ్యానరిజమ్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో బీజిఎం కూడా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగా ఎన్హాన్స్ చేసింది ఎలివేషన్స్ని. ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. హైదరాబాద్ని చాలా ఫ్రెష్గా చూపించారు. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగా వర్కౌట్ అయిందండి. యాక్షన్ సీక్వెన్స్ కానీ చేజెస్ కానీ చాలా బాగున్నాయి. అందులో వచ్చి షాట్లు కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా చూసాక ఏంట్రా సినిమా ఎలా ఉంది, ఆయన చెప్పిన స్పీచ్కి దీనికి సంబంధం లేదు కదా అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక స్క్రీన్ ప్లే కానీ అదంతా చాలా రేసీగా వెళ్ళిపోతుంది మూవీ అంతా. సో డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లేని సెకండ్ హాఫ్లో చాలా చక్కగా రాసుకున్నారండి. అదంతా కాకుండా కూడా ఒక సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు మూవీలో. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక క్యారెక్టర్స్ అన్ని కూడా ఇది ఎందుకు అనవసరంగా వచ్చిన క్యారెక్టర్ అనుకోకుండా అన్ని క్యారెక్టర్స్ని స్టోరీలోకి చాలా బాగా ఇన్వాల్వ్ చేశారు. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే రైటింగ్, స్టోరీ అండ్ డైరెక్షన్ బై డైరెక్టర్ అండి అవుట్డేటెడ్ అని చెప్పాలి. సో కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాష్ అవుట్ అని చెప్పాలండి. ఒక స్టోరీ పట్టుకొని, ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని, దానికి చుట్టూ కామెడీ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఒక టెంప్లెట్ మోడ్లో వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో కొత్తగా ఏం చూపించలేదండి, పాచంతగా పచ్చనే చూపించారనిపించింది ఫస్ట్ హాఫ్లో. ఇంకా కామెడీకి అయితే దండం పెట్టవచ్చు, మరీ క్రింజ్ అనిపించింది. ఇంకా ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్స్ ఎవరికి కూడా కనెక్ట్ అవ్వవు. ఇంకా సాంగ్స్ అయితే ఒక్కడంటే ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వలేదండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో అయితే మనకైతే ఇరిటేషన్ కూడా వస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో సెకండ్ చాలా వరకు మనకి నరేషన్ అయితే టూ ఫ్లాట్గా అనిపిస్తుంది. దానికి తోడు ఈ సాంగ్స్ కూడా చాలా ఇరిటేట్ చేస్తాయి. ఇంక ఈ మూవీలో లవ్ ట్రాక్ అండి మూవీలో బిగ్గెస్ట్ లెట్ డౌన్ అని చెప్పాలి. మూవీలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది అదే. ఇంక ఈ మూవీకి ఆ లవ్ ట్రాక్ పెట్టకుండా ఉంటేనే చాలా బాగుండేదండి. చాలా వరకు ఆర్టిఫిషియల్ సీన్స్, ఆ ఎమోషన్స్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా లీడ్ పేరు మీద వచ్చి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఇక క్లైమాక్స్ కూడా డిసప్పాయింట్ చేసిందండి. చాలా ఫోర్స్డ్గా అనిపించింది, ఏదో పెట్టేయాలి కదా అని రష్గా పెట్టినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ట్విస్ట్లు, టర్న్స్తో మంచిగా వెళ్తుంది కదా. క్లైమాక్స్ ఇంకొద్దిగా బెటర్గా ఉంటే మాత్రం మూవీ రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఎడిటింగ్ కూడా ఇంకొద్దిగా క్రిస్ప్గా చాలా రన్ టైంలో కట్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో క్రింజ్ కామెడీ అంతా లేపేయచ్చు కూడా. సో సెకండ్ హాఫ్లో వచ్చి ఒకటి రెండు ట్విస్టులు అన్నా తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో పెట్టుంటే కొద్దిగా బాగుండేది మూవీ రిజల్ట్ అయితే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రద్ధ శ్రీనాథ్ గారు అండి, ఆవిడైతే ఫస్ట్ హాఫ్లో నార్మల్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా మీనాక్షి చౌదరి గారు కూడా మంచి రోల్ పడిందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఓన్లీ లవ్ ట్రాక్ కోసమే కాకుండా సెకండ్ హాఫ్లో ఆవిడ కూడా ఇంపార్టెన్స్ ఉంది. సునీల్ గారు కూడా ఇచ్చి పడేశారని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బట్టి ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ అండి. మరీ విశ్వక్సేన్ గారు లేపినంత అయితే లేదు మూవీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా భరిస్తే మాత్రం సెకండ్ హాఫ్ అలా చూడొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించింది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.